సో హాయ్ అండి. సో కామన్ మిత్స్ అండి. అంటే కామన్ మిత్స్ రష్యా ఎంబీబీఎస్ సంబంధించి నిన్న కొంతమంది స్టూడెంట్స్ అడుగున్నారండి. సో సార్, రష్యాలో మీరు స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్తున్నారండి. అసలు స్టేట్ అయినా ఒకటే, ఫెడరల్ అయినా ఒకటే, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అయినా ఒకటే. జస్ట్ మీకు మీ దగ్గర ఉన్న బడ్జెట్తో చదువుకోవడం, ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్ ఏదో కాలేజ్ చదవడం, చెప్పేది ఏముండదు, చదువు చెప్పేది ఏముండదు. ఎవరో వస్తారు, ఎవరో పోతారు, ఊరికేదో టైం పాస్ చేసి ఏదో కోచింగ్ తీసుకుని ఆన్లైన్లో ఏదో సబ్స్క్రిప్షన్ తీసుకొని పాస్ అయితే సరిపోతుందండి అని చెప్తున్నారండి. అది 100% రాంగ్ అండి. ఎందుకంటే మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అనేది టాప్ ఎండ్ యూనివర్సిటీస్ అండి. మీకు ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్ అన్ని నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఉంటాయి. ఓకేనండి. స్టేట్ యూనివర్సిటీ సరికి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయినాయి. ఈ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎప్పటి నుంచో అండి, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 30-40 ఇయర్స్ నుంచి ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్ ఉన్నాయి. తట్టు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అవన్నీ. స్టేట్ యూనివర్సిటీ ఏంటంటే ఈ మధ్య అంటే లో బడ్జెట్ అని పిల్లలు చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టేసి హడావిడి చేస్తున్నారు. కానీ బేసికల్గా ఓకేనండి, అక్కడ ఏంటంటే వాళ్ళు చదివే కాలేజీలు ఏంటంటే 5 లక్షలు, 1,00,000, 2 లక్షల కాలేజ్ ఫీజు సంవత్సరానికి. అలాంటి వాటిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీకు బడ్జెట్ లేదు కాబట్టి ఆ యూనివర్సిటీస్కి వెళ్ళారు, నో ప్రాబ్లం. బట్ కాకపోతే అలానే ఉంటాయి, అన్ని యూనివర్సిటీస్ అలా ఉంటాయి అనేది రాంగ్ పర్సెప్షన్ అండి. అనవసరంగా వాళ్ళ మాటలన్నీ మీరు డీవేట్ అవ్వద్దు. రష్యాలో సరికి ఇప్పుడు మీకు ఐఫోన్కి, శాంసంగ్ ఫోన్కి, ఒప్పో ఫోన్కి, చైనా ఫోన్కి ఐఫోన్ తేడా ఉండదా? సేమ్ లైక్ దట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ టాప్ క్లాస్, నేషనల్ రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. గో ఫర్ స్టేట్ యూనివర్సిటీ అనేది ఏమీ ఉండదండి. కొన్ని ఉంటాయి, వాటిలో చాలా మినిమలిస్టిక్ అనమాట. ఆల్రెడీ వాటిలో అడ్మిషన్స్ అయిపోయినాయి.